తమిళనాడులో ప్రభుత్వం ఎవరు ఏర్పాటు చేస్తారు అంటే చాలామంది ఆల్రెడీ విజయ్ తలపతి గారికి 108 సీట్లు వచ్చినాయి కదా, ఇంకా ఆయన ప్రభుత్వం ఏర్పాటు చేయొచ్చుగా అంటే లేదు. ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే మ్యాజిక్ ఫిగరు 118 సీట్లు రావాలి. ఇంకా విజయ్ తలపతి గారికి 10 సీట్లు కావాలి. ఈ 10 సీట్లు ఇచ్చేదెవరు, ఎవరు ఈ ప్రభుత్వాన్ని నిలబెట్టేదెవరు అని చెప్పి చాలామంది ఎదురు చూస్తున్నారు. నిన్న చూసుకుంటే మనము రిజల్ట్ అనేది రావడం జరిగింది. డిఎంకే పార్టీకేమో 59 సీట్లు రావడం జరిగింది, ఏడీఎంకే పార్టీకి 47 సీట్లు రావడం జరిగింది. ఇప్పుడు కాంగ్రెస్కి వచ్చేసి 5 సీట్లు రావడం జరిగింది. పిఎంకే పార్టీ అని చెప్పి దానికి 4 సీట్లు రావడం జరిగింది. ఐయుఎంఎల్ సీట్ దానికి కూడా ఒక 2 సీట్లు రావడం జరిగింది. సిపిఐ పార్టీకి కూడా ఒక 2 సీట్లు అయితే రావడం జరిగింది. అయితే మనం చూసుకుంటే ఇప్పుడు విజయ్ తలపతి గారికి ఎవరు సపోర్ట్ చేస్తారు అంటే చిన్న చిన్న పార్టీలు వాళ్ళు ఇండిపెండెంట్ స్వాతంత్రంగా నిలబడ్డోళ్ళు వాళ్ళు సపోర్ట్ చేయొచ్చు. కానీ ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ మంత్రి పదవులు అడుగుతున్నారు, తర్వాత వాళ్ళు ఒక్కొక్కళ్ళు పెద్ద పెద్ద పదవులు అడుగుతున్నారు. ఇంకా కొంతమంది ఒక్కొక్కళ్ళు నాకు సిటీలో ఈ పదవి ఇవ్వండి, నాకు అక్కడ ఒక పదవి ఇవ్వండి అంటున్నారు. ఈ పదవులని చూసుకుంటే ఏదైనా ఒక 2 అంకెల సీట్లు వచ్చినా అడిగితే ఒక 5 ఉంటుంది, ఒక అంకె సీట్ వచ్చి కూడా వాళ్ళు ఆ రకంగా అడుగుతుంటే మరి ఏం చేయాలని చెప్పి విజయ్ తలపతి గారు కూడా ఒక ఆలోచనలో పడిపోయారు. కానీ ఇక్కడ మనం చూసుకుంటే ఏడీఎంకే పార్టీ అయితే దాంట్లో పళనిస్వామి గారు ఒకవేళ ఆయన బయటికి వచ్చి ఎన్డీఏ కూటమి నుంచి ఆయన మద్దతు ఇస్తే పార్టీ ఒక అతిపెద్ద పార్టీ అవ్వచ్చు. ఎందుకంటే మనం ఒక 10 సీట్లతో మనము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా కూడా రేపు వాళ్ళకి ఇంకొక పార్టీ నుంచి ఏదైనా అవకాశం వచ్చి లేదా వాళ్ళు బయటికి వెళ్తే మళ్ళీ ప్రభుత్వం కుప్పకూలిపోయే పరిస్థితి ఉండొచ్చు. అందుకని ఇంకోటి ఏంటంటే ఇటు పక్కన చూసుకుంటే డిఎంకే పార్టీ నుంచి ఏమైనా మద్దతు తీసుకుంటారంటే ఎప్పటి నుంచే డిఎంకే పార్టీ మీద ఇటు పక్కన ఏడీఎంకే పార్టీ మీద ఎప్పటి నుంచో విమర్శలు చేస్తూనే ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు ప్రతిపక్ష పార్టీలు కాబట్టి. ఒకవేళ ప్రతిపక్ష పార్టీలని పక్కన పెట్టేసి నేను ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి కాబట్టి ఇవన్నీ నాకు అవసరం లేదు అని చెప్పి ఆయన ఏమైనా మద్దతు తీసుకుంటారా అనేది కూడా ఒక క్వశ్చన్ మార్క్ లాగా ఉంది. లేదంటే రాహుల్ గాంధీ గారు ఆయనకు ఫోన్ చేశారు, కాంగ్రెస్కి కూడా 5 సీట్లు ఉన్నాయి, లేదా మద్దతు తీసుకుంటారా? ఇటుపక్కన నరేంద్ర మోడీ గారు కూడా ఆయనకు ఫోన్ చేయడం జరిగింది. ఇటుపక్కన ఎన్డీఏ కూటమికి మద్దతు తీసుకుంటారా? అసలు ఎవరు మద్దతు ఇస్తారు అనేది అందరూ దాని గురించే ఇప్పుడు బాగా చర్చించుకుంటున్నారు. మరి చూద్దాం. మరి గవర్నర్ని కూడా కలవడం జరిగింది విజయ్ తలపతి గారు. దాదాపు మాకు ఒక 2 వారాలు టైం ఇవ్వండి, మేము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పి విజయ్ తలపతి గారు కూడా చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా ఓకే అని చెప్పి చెప్పడం అయితే జరిగింది. కానీ ఒక 2 వారాల్లో మరి ఏం జరగబోతుంది, తమిళనాడు రాజకీయాల్లో ఎటు నుంచి ఎటు మారబోతుంది అనేది అందరూ వేచి